చెన్నూరులో ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ఆశీస్సులతోనే ఇసుక అక్రమ రవాణా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా ఇష్టరాజ్యంగా మారింది. జైపూర్ మండలం వేలాల కిష్టపూర్ శివారులోని క్వారీ నుంచి కేవలం ఇరిగేషన్ అవసరాలకు మాత్రమే ఇసుక తీసుకోవాలి. పైగా ఇసుక తరలించే వాహనాలపై ఇరిగేషన్ అనే ఫ్లెక్సీ ఉంచాలి. అయితే ప్రస్తుతం మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన చోట కాకుండా ఇరిగేషన్ పేరు చెప్పి వేరే ప్రాంతాల్లో ఇసుక తీసి ప్రైవేట్ గా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక క్వారీ నడపాలి. కానీ ఇష్టరాజ్యంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటల పాటు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇసుక దందా ఎమ్మెల్యే అండదండాలు, ఎమ్మెల్యే అనుచరులతోటి రాత్రి అనక పగలనక 30 టన్నుల లారీలతోటి ఇసుక కొడుతుంటే రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. పబ్లిక్ కూడా ఇబ్బంది బాగా కలుగుతుంది. మరి వాళ్ళు దందాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ వేరే రాష్ట్రాలలో కంపెనీలు పెట్టుకుంటారంటే తప్ప మాకు ఇక్కడ చేసింది ఏం లేదు, ఒరేబెట్టింది కూడా ఏం లేదు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్మిషన్ ఉందని చెప్పి అనుమతి తీసుకున్న దగ్గర కాకుండా మరో చోట ఇసుక తవ్వుతున్నారు. వే బిల్లులు లేకుండా జీరో కొడుతున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో కోటపల్లి మండల్ మరియు జైపూర్ మండల్ వేలాల గ్రామంలో అక్రమ ఇసుక క్వారీలు మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు నిర్వహిస్తున్నారు. తప్పులు లేకున్నా గానీ మా మాజీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఇసుక నడిపించారని ప్రలోభాలు పలికి గద్దెనెక్కిన ఎమ్మెల్యే వెంకటస్వామి గారు ఇప్పుడు వందల కొద్ది లారీలు ఓవర్ లోడ్ తోని మీ అండదండతోని విచ్చలవిడిగా వేల లారీలు పోతున్నాయి. ఇప్పుడు లారీలు మీ ఎలా పోతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా వెనుక ఎమ్మెల్యే వివేక్ హస్తం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎలాంటి దందాలు చేయనివ్వనని చెప్పిన ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు వేలాల గ్రామం కేంద్రంగా జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ఏం సమాధానం చెప్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మరి వేల లారీలు నడుస్తున్నాయి. ఈ మరి వెంకటస్వామి గారియా లేకపోతే వాళ్ళ కొడుకు ఎంపీ గారి వంశీకృష్ణయ్య మరి ఎవరి అని సమాధానము వివేక్ వెంకటస్వామి గారు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ అక్రమ దందను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా వీళ్ళ పోత్వాదంతో ఇది నడుస్తుంది. అని రాత్రి 11 అయినా నడుస్తుంది. మరి వేబిల్ ఎట్లా వెళ్తానే ఆన్లైన్లో ఏం వెళ్తాందో మాకైతే తెలుస్తలేదు. దయచేసి దీని మీద అధికారులందరూ దృష్టి పెట్టి దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.